మూవింగ్ ఆన్ కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు విధించిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అభియోగం మోపారు. కోర్టు ధిక్కరణ కింద సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ ను మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ తో సుప్రీం ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడికి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టానికి తూట్టుపడవడం కనబడతలేదా? మరి దానిలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం.